హాయ్ ఫ్రెండ్స్! ఇందిరా మిల్లు వచ్చిందని సంతోషపడాలో, లేక పేమెంట్ పడట్లేదని బాధపడాలో అర్థం కావట్లేదు. బేస్మెంట్ లెవెల్ ఫోటో దిగి నెల దాటింది కానీ బిల్ అయితే పడట్లేదు. ఎవరిని అడిగినా నెక్స్ట్ మండే పడుతుంది అని అంటున్నారు. ఏఈని అడిగితే హయ్యర్ ఆఫీసర్స్కి పంపించాను, నెక్స్ట్ మండే పడుతుంది చూడండి అని అంటుంది. నెక్స్ట్ మండే ఎప్పుడో అయిపోయింది కానీ పేమెంట్ అయితే పడలేదు. కస్టమర్ సర్వీస్కి కాల్ చేస్తే కూడా నెక్స్ట్ మండే పడుతుంది చూడండి అని అంటున్నారు. మళ్ళీ నెక్స్ట్ మండే కూడా కాల్ చేస్తే సేమ్ ఆన్సర్ ఇస్తున్నారు. ఇలా కాదు అని కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే అక్కడ పీడీ కూడా సేమ్ ఆన్సర్ ఇస్తున్నారు. ఎండీ అప్రూవల్ అయిన తర్వాత మేము ఏం చేయలేము, నెక్స్ట్ మండే పడుతుంది లేదా ఆ నెక్స్ట్ మండే పడుతుంది వెయిట్ చేయండి అని అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పేమెంట్ వేయాలి కదా, టైం పడుతుంది వెయిట్ చేయండి అని అంటున్నారు. టైం పడితే మాకన్నా లేటుగా ఫోటో దిగిన వారికి కూడా పేమెంట్ పడింది. మరి మాకే ఎందుకు పడలేదు? ఫోటో దిగిన 15 డేస్కి ₹1 వచ్చింది అని చెప్తే అకౌంట్ యాక్టివ్లో ఉందో లేదో చెక్ చేస్తారని అంటున్నారు. ₹1 వచ్చి కూడా 25 డేస్ దాటింది, అయినా పేమెంట్ ఇంకా రావట్లేదు. వర్క్ని కంటిన్యూ చేద్దామంటే ఏమో మనీ లేవు. కానీ ఉన్న ఇసుక ఒడిసేంత వరకు కంప్లీట్ చేసి తర్వాత మొత్తం ఆపివేస్తాము. మనీ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే స్టార్ట్ చేస్తాము, లేదంటే కట్టడం చాలా కష్టం అవుతుంది. మీకు పేమెంట్ ఎన్ని డేస్కి పడిందో కామెంట్ చేయండి. లేట్ అయితే ఏం చేయడం వల్ల పేమెంట్ పడిందో కూడా కామెంట్ చేయండి. మాకు ఒకవేళ పేమెంట్ పడితే అప్పుడు వర్క్ని కంటిన్యూ చేస్తాము, లేదంటే ఉన్న ఇసుక ఒడిసేంత వరకు కట్టి తర్వాత మొత్తం ఆపేస్తాము. ఇందిరా మిల్ల పేమెంట్లపై మీ అభిప్రాయాన్ని తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.